చూద్దాం. పోటీ హైదరాబాద్తో కాదు, పోటీ ప్రపంచంతో పడండి, పోటీ తెలంగాణతో కాదు, తెలంగాణకు ఆంధ్రాకు పోటీ కాదు, తెలంగాణ ఆంధ్ర కలిసి ప్రపంచంతో పోటీ పెడదాం. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడిచాయి సార్. రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్, ఏమీ చేయలేక అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటూ కొంతమంది కామెంట్ చేసిన పరిస్థితి. సో వీటన్నిటికీ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సమాధానం చెప్పారు. అది ఏ ముఖ్యమంత్రి కూడా సినీ పరిశ్రమ విషయంలో ఇంతలా మాట్లాడి ఉండరు, బహుశా దానిలో వాస్తవాలు కూడా ఉండవచ్చు. సార్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మళ్ళీ విన్నాం సరే బయట. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మరి అఫ్సోస్ की बात है, मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. అంటే ఈ సినీ ఆల్రెడీ మాట్లాడిన తర్వాత చాలా విషయాలను ఆయన ప్రస్తావించారు కదా సార్. చాలా మానవత్వం లేకుండా ఉంటారు సినీ ప్రముఖులు. దాంతోపాటు గతంలో కూడా ఒక నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నా సైనికుల బోర్డర్లో యుద్ధం చేస్తూ ఉన్నారా, వాళ్ళ వ్యాపారం చేస్తూ ఉన్నారు అని చెప్పి. సో మొదట్లో అల్లు అర్జున్కు సింపతి పెరిగింది సార్. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డికి చెప్పింది కూడా వాస్తవమేనా అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ఆలోచన మొదలైన మాట వాస్తవం. ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత, అల్లు అర్జున్ బెయిల్ మీద వచ్చిన తర్వాత సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో అప్పుడు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సినీ పరిశ్రమను, సినీ ప్రముఖులను, సినీ ప్రముఖుల తీరును కడిగి పారేసి దులిపేసినా కూడా ఒక్క సినీ ప్రముఖుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు అని అనలేకపోయారు. అంటే అనే సాహసం చేయలేకపోయారా? అనలేకపోవడానికి గల కారణం అంటే బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఎప్పుడు కూడా ప్రభుత్వాలతో అటాకింగ్ మోడ్లోకి రారు. మీరు బడ్జెట్ల మీద నేను రెగ్యులర్గా చూస్తాను. ప్రతి ప్రభుత్వ బడ్జెట్, అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, రేపు బహుశా కమ్యూనిస్టు బడ్జెట్ పెట్టినా కూడా బిజినెస్ అండ్ ఇండస్ట్రీలను వెల్కమ్ చేస్తాయి. మీరు గమనించండి, బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అంటే అందులో ఒక్కరో ఇద్దరో మాట్లాడచ్చు. రాహుల్ బజాజ్ లాంటి వాళ్ళు కొంత క్రిటికల్గా ధైర్యంగా మాట్లాడారు. కానీ బిజినెస్, ఈ మొత్తం ఇండస్ట్రీ బిజినెస్ ప్రతి బడ్జెట్ వెల్కమ్ చేస్తాయి. ప్రతి ఫైనాన్స్ మినిస్టర్ను పొగుడుతుంది. విచిత్రం ఏంటంటే ఒక్కరోజు కూడా ఒక బడ్జెట్ మీద క్రిటికల్గా మాట్లాడరు. ఎందుకంటే దట్ ఇస్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ కదా. ఇప్పుడు నేను నవ్వుతూ అంటుంటా జోక్గా, నీకు 100 కోట్లుంటే సీఎంకు భయపడతావు, 1000 కోట్లుంటే పీఎంకు భయపడతావు, 10,000 కోట్లు 1,00,000 కోట్లుంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు భయపడతావు. అదృష్టవశాత్తు నాకు 10 కోట్లు కూడా లేవు కనుక నేను ఎవరికి భయపడకుండా మాట్లాడతా అని చెప్పి అంటుంటా జోక్గా. ఎందుకంటే నీకు బిజినెస్ ఇండస్ట్రీకి కొన్ని వల్నరబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ ప్రభుత్వంతో పనులు ఉంటాయి. ఇలా మీకు ఒక సినిమా హిట్ కావాలి అంటే ఆ సినిమా కలెక్షన్స్ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లోనే రావాలి. ఆ 2 వీక్స్లో రావాలి అంటే బడ్జెట్లో భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నారు. 1000 కోట్లతోని 500 కోట్లతోని. సినిమా హీరోలోమో 300 కోట్లు 200 కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారు. దాంతో బడ్జెట్ పెరిగిపోతుంది. ఈ డబ్బులు జనం నుంచి వసూలు కావాలంటే ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి. మరి అనుమతి ప్రభుత్వం చేతిలో ఉండగా ప్రభుత్వంతో ఫైట్ చేయగలరా? ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ ఇంటికి పోవడాన్ని ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని సవాల్ చేసినట్టుగానే అధికారంలో భావించారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని మీనింగ్ ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రే కాదు, డీజీపీ కూడా మాట్లాడాడు. ఫిలిం ప్రమోషన్ ఎంత కన్నా కూడా పౌరుల భద్రత అంతకన్నా ముఖ్యము. సెలబ్రిటీ వర్సెస్ సేఫ్టీ ఆఫ్ సిటిజన్, ఇది మొదటి నుంచే వస్తున్న అంశం. సెలబ్రిటీ మీకు ముఖ్యమంత్రి మాటల్లో అదే ఉంది. ఇలా డైరెక్టర్ జనరల్ పోలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన దాంట్లో కూడా అలాగే అదే ఉంది. మీరు రెఫర్ చేసిన ఇండియా టుడే ఆస్తక్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి రైజ్ చేసిన పాయింట్ కూడా అదే. సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ సేఫ్టీ. మీరు సెలబ్రిటీలు ఎలా అయ్యారు? ఎవరైనా పాలిటిక్స్లో అయినా సినిమాలైనా సెలబ్రిటీ ఎలా అవుతారు? ప్రజలు అభిమానిస్తేనే సెలబ్రిటీ, ప్రజలే అభిమానించకపోతే సెలబ్రిటీ కాదు కదా. అందువల్ల రూట్ ఎక్కడ? అసలు సెలబ్రిటీ కామన్ మ్యాన్, నిజమైన సెలబ్రిటీ కామన్ మ్యాన్. హూ విల్ మేక్ అండ్ అన్మేక్ సెలబ్రిటీస్, పొలిటికల్ ఆర్ సినిమా, మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ సెలబ్రిటీస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కామన్ మ్యాన్. సామాన్యుడి చేతిలో ఉంది. నువ్వు ఎంత గొప్ప సెలబ్రిటీ, రేపు పొద్దున్న నీ సినిమాకి రాకపోతే నువ్వు సెలబ్రిటీ ఎక్కడిది? నీకు ఓటైపోతే నువ్వు నీకు నాయకుడు ఎక్కడా? అందువల్ల సామాన్య ప్రజల భద్రత కీలకం అనే పాయింట్ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. ఆ సమయంలో ఒకవైపు సెలబ్రిటీలపైన, ఫిలిం ప్రపంచం పైన సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మీరు బెనిఫిట్ షోలని, మీరు ప్రమోషన్ అని, సినిమా ప్రమోషన్ అని, మీరు ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగే స్థాయిలో వ్యవహరిస్తున్నారని అంటున్న సమయంలో ఇప్పుడు ఫిలిం ఫ్రెటర్నిటీ ముందుకొచ్చి మద్దతు ఇచ్చేంత ధైర్యము సాహసం చేస్తుందా? ఎందుకంటే కావాలన్నా మౌనంగా ఉంటారు. ఇప్పుడు అటు ఇటు సమర్థించరు, ప్రభుత్వాన్ని సమర్థించరు. కొంతమంది ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కూడా కొంతమంది ఫిలిం వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఎవరో మాట్లాడినట్టు చూశాను నేను. అందువల్ల సినిమా కూడా, సినిమా ప్రముఖులు అంటే ఎక్కడో ఒక చోట పౌరునికి సినిమా వాళ్ళకు మధ్య గ్యాప్ ఉంది అనే భావన సమాజంలో ఉంది. ఇప్పుడు మీకు నేను అనుభవం కూడా చెప్తాను. ఇప్పుడు నేనే ఒక జర్నలిస్ట్ను, ఒక 40 ఏళ్ల పాటు జర్నలిజంలో ఉన్నవాడిని. నేను ముఖ్యమంత్రితో సహా ఫోన్ చేసి మాట్లాడి, సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా, లేదు పలానా విషయం ఏంటని అడగగలుగుతా. ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఫోన్ ఎత్తకపోతే కనీసం ఆ పిఏ సార్ నేను కల్పిస్తాను సార్ అని చెప్పి కనీసం ముఖ్యమంత్రి ఫ్రీగా ఉన్నప్పుడు కల్పిస్తాడు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడగలుగుతాను. కానీ నేను ఒక్క సినిమా హీరోతో మాట్లాడలేను, ఇంపాసిబుల్. ఒక్క సినిమా హీరో దొరకాలంటే చాలా కష్టం. అంటే ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఉన్న సినిమా హీరోలు దొరుకుతారు మళ్ళీ కొంతమేరకైనా, కానీ పాలిటిక్స్లో లేని సినిమా హీరోలు అస్సలు దొరకరు. మరి ఈ గ్యాప్ ఎందుకు ఉంటుందో మనకు తెలియదు. సెలబ్రిటీని కామన్ మ్యాన్ సృష్టిస్తుంటే సెలబ్రిటీ కామన్ మ్యాన్కు మధ్య గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్యాప్ క్రియేట్ కావడం సమాజంలో కూడా కొంత భావన ఉంది. కొంతమంది నమ్మేది ఏంటంటే ఆ గ్యాప్ ఉంటేనే సెలబ్రిటీ అవుతారు. నువ్వు జనానికి యాక్సెసిబుల్ ఉంటే బ్రాండ్ ఎక్కడ ఉంటుందిగా? జనానికి యాక్సెస్ అల్లు అర్జున్ రోజు కనబడ్డాడు అనుకోండి, ఎవరు ఎగబడతారు? రోజు కనబడితే కామనే కదా, పట్టించుకోరు కదా అని. సో ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బట్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి స్వయాన దీన్ని ఒక మేజర్ ఇష్యూగా రెస్పాండ్ అవుతున్నప్పుడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడే ధైర్యం సినిమా పరిశ్రమ చేస్తుందా అనేది ప్రశ్నార్థకమే కదా. ఇక అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి నిందితుడే కదా సార్? ఇంకా నిందితుడే కదా అల్లు అర్జున్?